ఈరోజు కేబినెట్ సమావేశం జరిపారు రాష్ట్ర ప్రభుత్వం. జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే వీళ్ళ బేలతనం అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కేబినెట్ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒక ప్రత్యేక దృష్టితోటి ఈ కేబినెట్ సమావేశమే చూసినట్టుగా నేను భావిస్తున్నాను. ఒకటే మొట్టమొదట బడ్జెట్ సమావేశాల ముందు 2 వర్షాకాల సమావేశాలు, ఇంతేకాకుండా ముఖ్యంగా ఈ సమావేశాల ముందు కీలకమైనటువంటి నిర్ణయాలతోటి ఈ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి భావించినటువంటి పరిస్థితి. తీరా చూస్తే ఇవాళ వాళ్ళు ప్రకటించినటువంటి విధానం, కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నటువంటి విధానం చూస్తే చాలా డొల్లతనంగా కనిపించింది, పేలవంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆశల మీద నీళ్లు జల్లినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి అంశంగా చూసుకుంటే మనం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ అన్నారు. ఈ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ అన్నది ఒకటే ఇందులో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, దాని మీద నిర్ణయం తీసుకుంటారు క్యాబినెట్లో అని చెప్పి ముందుగానే మనందరికీ కూడా పత్రికల ద్వారా, మీడియా ద్వారా తెలిసినటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఇందులో ఏదైతే ఆశించామో ఈ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ అన్నదానికి వ్యవసాయ రుణాలను కూడా ఈ ప్రత్యేక బడ్జెట్లో ప్రవేశపెట్టి దాని మీద ఒక విధి విధానాల్ని సంక్షిప్తంగా నిర్ణయించి చెప్తారేమో అని ఆశించాం. అసలు అది చర్చకు రానటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కమిటీల యొక్క టైం కూడా అయిపోయింది. 45 రోజులు ఏదో కాలపరిమితి అన్నారు, అది కూడా పూర్తయిపోయింది. అయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవాళ ఇస్తారు అనుకున్నాం. ఇవాళ కూడా దాన్ని కావాలని పక్కకు పెట్టి వ్యవసాయ బడ్జెట్ అనేటటువంటి ఒక ఆశల పల్లకీలో ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ఊరించడానికి మరొక ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ బడ్జెట్ను కూడా మరి ఏ విధానంతో, ఏ విధి విధానాలతో ప్రవేశపెడతారో కూడా చెప్పనటువంటి పరిస్థితి. రెండోది 24 గంటల విద్యుత్ గురించి చెప్తున్నారు. అలాగే అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తాం 9 గంటల రైతాంగానికి విద్యుత్ అని చెప్పి. దీని మీద కూడా ఒక క్లారిటీ లేదు. ఈ 20 గంటలు 24 గంటల విద్యుత్ కానీ 9 గంటల రైతాంగానికి విద్యుత్ మీద కానీ వీళ్ళు అందివ్వడానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ఇదే అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు కదా, ఒక్కసారిగా వచ్చి విద్యుత్ పడిపోవడానికి. మనకి అక్టోబర్లో అంటే ఐడల్ పవర్ కలిసి వస్తుంది కాబట్టి ఆ అక్టోబర్ సెప్టెంబర్ మాసాల్లో మనకేమైనా వీలైతే నవంబర్ దాకా కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్చు మొత్తంలో కరెంట్ ఇద్దాం అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. అంతేగాని ఎక్కడా కూడా కొత్త ప్రాజెక్టుల్ని ఆ అక్టోబర్ లోపల తెచ్చుకునేటటువంటి పరిస్థితి కానీ, కొత్తగా విద్యుత్తుని బయట నుంచి తెచ్చుకునేటటువంటి ఆలోచన కానీ, ఆ విధానాలు కానీ ఎక్కడా కనిపించట్లేదు వాళ్ళకి. దీంట్లో క్యాబినెట్లో కూడా చర్చించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఒక ప్రకటన చేయడం, ఆశల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఊరించడం, అంతవరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే ఇందులో ఎక్కడ సీరియస్నెస్ లేదు. ఒక క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి ఒక దిశ నిర్దేశించుకుని ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మరి ఆ రకంగా మాత్రం ఈ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎక్కడా బాధ్యత వహించినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ వ్యవసాయ రుణాల గురించి వ్యవసాయ బడ్జెట్లో విధి విధానాలు చెప్పకపోయినా వ్యవసాయ బడ్జెట్లో పెడతామని దానికి ఒక భరోసా ఇవ్వకపోయినా దానికి ఏదో రీషెడ్యూల్ అనేటటువంటి వంకతోటి ఆర్బీఐ మీద తోసేస్తూ కొంత కాలక్షేపం చేస్తున్నప్పటికీ దాంతో లింక్ పెట్టినా అయితే వాస్తవం అయితే అది మాత్రం కాదు. రీషెడ్యూల్ తోటి వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. అసలు రీషెడ్యూల్కి వ్యవసాయ రుణాలు మాఫీ అనేటటువంటి హామీకి కూడా ఏ రకమైనటువంటి సంబంధం లేదు.
దానికి కారణం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకార సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన ఇది. ఫస్ట్ అంశంలోనే వ్యవసాయ రుణాలు రద్దు అని చెప్పి, డ్వాక్రా రుణాలు రద్దు అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రకటన. ఇది ఎవరో ఒక పార్టీయో ఒక నాయకుడో ఎవరో అసామాషిగా చేసినటువంటిది కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలోనే వ్యవసాయ రుణాలు రద్దు అని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తామనేటటువంటి పరిస్థితి. ఆ రోజు ఎక్కడ కూడా ఈ అక్టోబర్ 2 అని కానీ అక్టోబర్ 1 అని కానీ లేదు. ఆ రోజే తొలి సంతకంతో ఇవన్నీ కూడా అమలు చేస్తానన్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా ఈ దిక్కు దివాణం లేనటువంటి పరిస్థితుల్లో ఈ కేబినెట్ నిర్ణయాల్లో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈవేళ రాష్ట్ర విభజన మీద ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాని మీద 8, 9, 10 షెడ్యూల్ మీద మాకు క్లారిటీ లేదు. దానికి క్లారిటీ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రావడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అండి. ఒక బిల్లును కులంకుశంగా చర్చించకుండా, ఆ బిల్లు మీద అవగాహన లేకుండా మరి వీళ్ళు ఏ రకంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో కానీ, ఆంధ్ర రాష్ట్ర శాసనమండలిలో కానీ, అలాగే అక్కడ పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ ఈ 4 గంటలని కూడా ఈ క్లియర్గా వీళ్ళు ఈ బిల్లుకు మద్దతు పలికినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఆనాడు వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు మరి అక్కడ నామనాగేశ్వరరావు కానీ, అలాగే వీళ్ళందరూ కూడా 2 ఎంపీలు తెలంగాణకు సంబంధించినటువంటి 2 ఎంపీలు కూడా ఈ బిల్లు మీద ఆ రోజు ఓటేసినటువంటి పరిస్థితి ఉంది. అంత అవగాహన లేకుండా ఎలా వేసారు వీళ్ళు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వివరణ కోసం మేము కేబినెట్ నిర్ణయం తీసుకుని లేఖ రాయాల్సినంత అవసరం ఏంటి అంటే, ఇక్కడున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని మళ్లించడం కోసం, ఈ ఇబ్బందుల నుంచి దాటవేసుకోవడం కోసం ఏదో రకమైనటువంటి ఆట ఆడుకోవడానికి ప్రతి ఆయుధాన్ని ఉపయోగించుకుని పాలన చేసేమని కాలక్షేపం చేయడానికి చేస్తున్నటువంటి విధానంగా అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత అవగాహన లేమితో వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఏదైతే ఈ 10th షెడ్యూల్ కానీ, 9th షెడ్యూల్ కానీ, 8th షెడ్యూల్ కానీ అవగాహన లేదు, అవగాహన కోసం మేము వెళ్తామంటున్నారో ఈరోజు మరి ఆ రోజు ఆ బిల్లు మీద వివరణ లేకుండా ప్రముఖ పాత్ర పోషించారు ఈ రాష్ట్రం విభజించడానికి. 2 ప్రాంతాల యొక్క సంక్షేమాన్ని పరిరక్షించడానికే నిర్ణయం నేను తీసుకుంటున్నానని చెప్పేసి నా రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి నేను చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మనకు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా నమ్మించారు. మరి ఈ రకమైనటువంటి విధానంతో అవగాహన లేకుండా ఆనాడు ప్రజలను మోసం చేశారా మీరు? మేము ఆనాడు చెప్పాం, మీరు మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అని చెప్పి, తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పాం. ఆనాడు మేము చెప్పిన దానికి ఇదే నిదర్శనం. కేవలం బిల్లులో ఉన్నటువంటి అంశాల మీద అవగాహన లేకుండా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుని, కీలకమైనటువంటి అంశం మీదే నిర్ణయం తీసుకుని ఓట్లేసేటటువంటి, మద్దతు పలికేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీళ్ళ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇదే రకంగా చూసుకుంటే ఇక రాజధాని అంశం ఇవాళ కేబినెట్లో చిన్న లీక్ కూడా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మంత్రులు ఎవరికాళ్ళు ఎవరిష్టమైనట్టు వాళ్ళు ప్రకటించేకండి. ఎందుకంటే పాపం నిజం, విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు చెప్తారు విశాఖపట్నమే రాజధాని కావాలని, నారాయణ గారు చెప్తారు విజయవాడకి గుంటూరుకి మాయానే రాజధాని వస్తుందని. నిన్నైతే మరి ఒక మంత్రి గారు చెప్తున్నారు నెల్లూరు జిల్లా రాజధాని కావాలని, ఒంగోలు జిల్లా రాజధాని కావాలని. మరి ఈ రకమైనటువంటి ఒక పక్క ప్రకటనలు చేయిస్తూనే
ఆయన యొక్క వ్యవహార శైలిని కూడా పలానా దగ్గర నేను ఇవాళ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజానికానికి అందరికీ మధ్యస్థంగా ఉండేటటువంటి ప్రాంతంలో రాజధాని పెడతామని చెప్పేసి ఒక పక్క ఆయన ఇస్తూనే ఇంకొక పక్క మంత్రులతో రకరకాలైనటువంటి ప్రకటనలు చేయిస్తూనే ఒక అస్పష్టమైనటువంటి విధానాన్ని రాష్ట్రంలో సృష్టించి ఒక గద్దరగోళ పరిస్థితిని సృష్టించి తన పరిపాలన సాగించుకోవాలి, ప్రజల్ని ఇటువంటి సమస్యల మీద మళ్లింప చేయాలి, ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పక్కదో పట్టించడానికి అనేటటువంటి విధానంలో వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ క్యాబినెట్లో మంత్రులందరినీ కూడా ఆయన హెచ్చరించినట్టుగా చివాట్లు వేసినట్టుగా చెప్తున్నారు. ఈ రాజధాని ప్రకటన మీద మీరు ఎవరిష్టమైనట్టు వాళ్ళు ప్రకటనలు ఇచ్చేకండి, దాని నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక పక్క అంటే అసలు వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నడిచేదానికి పొంతలు లేనటువంటి విధానంలో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంత అస్వస్థత ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది? అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉందే, పరిపాలనా దక్షుడిని అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉందే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు. ఇలా ఒక్కటే కాదు, ఇక్కడ ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ సందర్భం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే మరి ఏ ఒక్కటి కూడా ఒక క్లారిటీ లేనటువంటి విధానంతో కేవలం ప్రజలను ఏదో ఓ భ్రమంలో ముంచెత్తి పరిపాలన సాగించుకోవాలనేటటువంటి విధానంతో క్యాబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి తప్పించి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి విధానం లేదు. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ ఒకటే నేను ఈ క్యాబినెట్లో ఆశించాం నిర్ణయం తీసుకుంటారని. ఏదైతే అక్టోబర్ 2 నుంచి వితంతువులకి వృద్ధులకి ఈ 1000 రూపాయలు 1500 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు, దాన్ని ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రేపు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని అనుకున్నాం. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకటన ప్రకారం చూసుకుంటే ఆ రోజు నుంచి అని మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ప్రకటన చూసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటన కాబట్టి అలాగా ఏదైతే అప్పటి నుంచి ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా వితంతువులకి వృద్ధులకి ఇస్తారు, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఒక నిర్ణయం తీసుకున్నామని క్యాబినెట్లో అంటారని అనుకున్నాం. దురదృష్టం చేయలే. కానీ అయితే ఒకటి మాత్రం నేను మళ్ళీ ప్రశ్నించదలుచుకున్నా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా ఉన్నటువంటి ఈ 1000 రూపాయలు 1500 రూపాయలు మీరు అక్టోబర్ 2నే ఇవ్వండి. ఈ లోపల ఉన్నటువంటి ఈ 2-3 నెలల్లో జరిగినటువంటి బకాయిలన్నింటినీ కూడా అంటే ఇవాళ 200 మీరు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, 500 వికలాంగులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మిగిలినటువంటి సొమ్ముని వాళ్ళకి ఈ 3-4 నెలలది కూడా మీరు బకాయిలు చెల్లిస్తారా? చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. ఈ ప్రకటన ప్రకారం చూసుకున్నట్టయితే పాపం వాళ్ళకి ఆ వయోవృద్ధులకి వికలాంగులకి కూడా అప్పటి నుంచి జూన్ 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. ఆ బాధ్యత తీసుకుని ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ఇంక అసలు చర్చకే రానటువంటి అంశం రేపు బడ్జెట్లో కూడా గాలికి వదిలేస్తారేమో అనుకుంటున్నాను. దాన్ని నిరుద్యోగ వృత్తి, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇవ్వలేకపోయినట్టయితే 1000 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల దాకా కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అసలు అది ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నది కూడా ఎక్కడ స్పష్టత ఏ పరిస్థితుల్లోని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళకే. ఆ రోజు గొప్పగా అయితే ప్రకటన చేశారు, ఎన్నికల్లో అయితే హామీలు ఇచ్చారే తప్పించి ఈ 60 రోజుల పరిపాలన 62 రోజులు సుమారు అయింది పరిపాలన. ఈ పరిపాలన మాత్రం ఎక్కడా కూడా చెప్పలేదు. ఈవేళ కేబినెట్ సమావేశంలో కూడా రేపు బడ్జెట్లో పెట్టుకోవడానికి ముందుగా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కేబినెట్ సమావేశం అనుకుంటున్నాను నేను. మరి అటువంటి దాంట్లో కూడా ఎక్కడా కూడా దీని మీద చర్చకొచ్చినట్టుగా మాత్రం కనిపించట్లే. మరి దీన్ని ఏ రకంగా ఇంకా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఎప్పుడు తీస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉంచుతారా ఈ నిరుద్యోగ వృత్తి అనేటటువంటి పథకాన్ని? అయితే దీన్ని కూడా మీరు ఏదైతే మరి ప్రకటన ఇచ్చినటువంటి తేదీ నుంచి
ఖచ్చితంగా మీరు నిరుద్యోగ భృతి మాత్రం ఇచ్చి తీరాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని రేపొద్దున మీరు బడ్జెట్లో ఖచ్చితంగా దీన్ని నిధులు చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి మన పిల్లలకి ఏమి ఇస్తారో తెలీదు, ఎలాగిస్తారో తెలీదు. మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల్ని ఏ రకంగా బళ్ళకి పంపించాలో ఏం చేయాలో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటి మీద కూడా ఇవాళ క్లారిటీ వస్తుందని చెప్పేసి ఆశించాం. మేము ప్రతిపక్షాలుగా మేము ఆశించడమే కాదు, ప్రజలు కూడా ఆశించారు. కానీ ఓ తూతు మంత్రంగానే ఈ క్యాబినెట్ జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ రకంగా ఉంటే ఇక రాజకీయాలుగా చూసుకున్నట్టయితే ఇవాళ చూసాం టీవీలో ప్రకాశం జడ్పీ చైర్మన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన చైర్మన్ అయితే ఆయన డిస్క్వాలిఫై చేసినట్టుగా కలెక్టర్ గారు డిస్క్వాలిఫై చేశారని చెప్పేసి. ఇక్కడ ఎంత న్యాయం ప్రజ్వరులుతుందంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ప్రకాశం జిల్లా చైర్మన్ మీద వేసినటువంటి వేటు చాలామంది మీద వేయాలి. ఇక్కడ ఒక పార్టీ నుంచి నెగ్గి రెండో పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి చాలామంది ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఏ ప్రొసీజర్ని అయితే పాటించి జిల్లా పరిషత్ మీద టీడీపీ వారు ఆ చైర్మన్ మీద అభియోగాలు మోపి ఒక అభ్యంతరం తెలియజేశారో ఎలక్షన్ కమిషన్ కానీ సంబంధిత ఆర్ఓ కానీ, అదే రకంగా వైఎస్ఆర్సీపీ తరఫున నెగ్గినటువంటి జడ్పీటీసీలు కానీ మా ఎంపీటీసీలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లోపరిచి బలవంతాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయి వాళ్ళకు ఒత్తాసు పలికినటువంటి అందరి మీద కూడా మేము కూడా రిపోర్ట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిబంధనలకు లోబడి ఆ ఎన్నికల నిబంధనలకు లోబడి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద జరగనటువంటిది తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ఒక 20 రోజులు గ్యాప్ ఉన్నటువంటి ఎన్నిక ఇది ప్రకాశం జిల్లాది. దీని మీద తీసుకున్న చర్య రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆ ఫిరాయింపుల మీద ఎందుకు తీసుకోలేదు అన్నదాన్ని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది ఇవాళ. అంటే ఇదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్నీతితోటి దుర్వ్యవస్థతోటి వ్యవహరిస్తుంది అనడానికి నిదర్శనం ఇది. కేవలం దీన్ని చంద్రబాబు నాయుడు మార్కుగా మనం భావించవచ్చు. చరిత్రహీనుడిగా ఆయన మిగిలిపోవడానికి ఇదే నిదర్శనం. ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టి చేసినటువంటి చర్య అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఒక ఆలోచన చేయాల్సినటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్కి ఏదైతే వర్తింపజేశారో డిస్క్వాలిఫై చేశారో అదే రకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ ఎన్నికల్లో కానీ జడ్పీ ఎన్నికల్లో కానీ ఎవరైతే పార్టీలకు వ్యతిరేకంగా ఆ విప్పుకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఉన్నారో అన్ని పార్టీల వాళ్ళని కూడా ఇటు కాంగ్రెస్ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇదే బీజేపీ అని కాదు, ఎవరైతే పార్టీ విప్పును ధిక్కరించి చేశారో వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకరికొక న్యాయం కాకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ రకంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా మేము అభ్యర్థిస్తున్నాం. నాడు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలి. ప్రభుత్వం కూడా ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ముఖ్యమంత్రికి దీని మీద కూడా తగు నిర్ణయం తీసుకోవాలి. ఈనాడు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఏ రకంగా అయితే మీరు డిస్క్వాలిఫై చేశారో అదే రకంగా మిగిలినటువంటి ఈ పార్టీ విప్పును ధిక్కరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా డిస్క్వాలిఫై చేసేటటువంటి బాధ్యతని ప్రభుత్వం కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళగలిగితేనే ప్రజాస్వామ్యం మీద మరి ఒక నమ్మకం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా నిన్ను ఒక నియంతగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్నటి రోజుని ఎర్రచందనం మీద 9, 8, 14వ తేదీ ఈనాడులోనే వచ్చింది. ఎర్రచందనం మీద వేలామని చెప్పేసి. ఎందుకంటే వేలం వేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఆ వేసేటటువంటి విధానం మీద అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ వాళ్ళు చెప్పారు టోటల్గా ఈ నాలుగు ఉన్నటువంటిది గొడవంలో దొంగతనంగా తెచ్చినటువంటి సరుకుని సీజ్ చేసినటువంటి సరుకు
రమారమి 8,000 నుంచి 9,000 టన్నుల దాకా ఉంటుందని చెప్పేసాను. మొదట విడతగా వీళ్ళు 4,160 టన్నులు మేము ఏలం వేయడానికి మొదటి విడతగా నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. దానికే వేలం నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. చక్కగా దీన్ని గ్లోబల్ టెండర్స్ అంటున్నారు. అన్నీ కూడా తప్పులు జరగకుండానే మేము చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ తీసుకున్నటువంటి విధానంలో మాత్రం అనుమానించక తప్పటం లేదు. వీళ్ళు ఏమంటారంటే 3 గ్రేడ్లుగా విభజించారటండి దీన్ని, ఏబిసి. ఈ ఏబిసిలో ఏ గ్రేడు ఎర్రచందనం ఉన్నటువంటిది ఈ వేలంలో ఈ 4,160 టన్నులు వేలం ఏదైతే వేస్తున్నారో ఆ స్టాకులో ఏ గ్రేడ్ కింద ఉన్నది 4.7 టన్నులు. ఇది చాలా మీరు అండర్లైన్ చేసుకుని నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇక్కడే అనుమానం అన్నది ఉత్పన్నం అవుతుంది. బ్రిగేడ్ గొచ్చులోకి వెళ్ళని 166.19 టన్నులు, సి గ్రేడ్ గొత్తులోకి 3,988.8 టన్నులు. అంటే ఒక్కసారి మీరు 9,000 టన్నులు మీ దగ్గర రమారమి అక్కడ మీ దగ్గర ఉన్నప్పుడు సీజ్ చేసినటువంటి సరుకు, ఇందులో కేవలం 4 టన్నులే 4.8 టన్నులే ఏ గ్రేడ్ వర్తించేటటువంటి సరుకు ఉందంటేనే అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైన విధానంతో మీరు ఎవరైతే ఈ గుత్తేదారులు ఉంటారో వాళ్ళతోటి లోపాయికారి ఒప్పందం చేసుకుని ఈ లాటులు అసలు ఒరిజినల్ ఏదైతే ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి ఎర్రచందనం ఉంటుందో దాన్ని సి గ్రేడ్లో కూడా కలిపేసి ఉంటారనేటటువంటి అనుమానం కలుగుతుంది. తద్వారా మీరు వ్యక్తిగతమైనటువంటి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టెండర్ల వరకు చాలా క్లారిటీ ఉంది మీలో. గ్లోబల్ టెండర్ చేస్తున్నారు, అది ఈ టెండరా ఏదో అంటారు, ఎక్కడి నుంచైనా మీరు వేసేసుకోవచ్చు, తప్పలేదు. కాంపిటీషన్ పెరుగుతుంది, కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేది ఈ కింద ఈ విభజించినటువంటిది స్టాక్ పెట్టినటువంటి పరిస్థితి చూస్తేనే అనుమానించాల్సి వస్తుంది. దీనికి కూడా ఏంటంటే ఏ గ్రేడ్కి వచ్చి 12 లక్షలు అంటారు, బి గ్రేడ్కి వచ్చి 10 లక్షలు అంటారు రేటు, సి గ్రేడ్కి వచ్చి 8 లక్షలు అంటారు. అంటే ఇక్కడ ఎంత వ్యత్యాసం వచ్చేస్తుంది. ఏ గ్రేడ్ సరుకు కానీ సి గ్రేడ్లో కలిపేసి కానీ నేను అనుమానించినట్టుగా జరిగినట్టయితే 1 టన్ను దగ్గరే 4 లక్షల రూపాయలు మనం పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీళ్ళు నిర్దేశించినటువంటి రేట్ల ప్రకారం ఈ గ్లోబల్ టెండర్స్ కాబట్టి ఇంకా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దీని మీద చాలా కథనాలు ఉన్నాయి. అంత విలువైనటువంటి సరుకుగా కూడా కనిపిస్తుంది. ప్రాణాలన్నా పోగొట్టుకోవడానికి చూస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా దీన్ని దొంగదారిని దీన్ని తస్కరించడానికి మాత్రం మానడానికి ఎవడో ప్రయత్నం చేయట్లే. రోజు పేపర్లో చూస్తున్నాం ఇవాళ స్మగ్లర్ని కాల్చేశారని చెప్పేసి దానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇది ఎంత లబ్ధి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి దాన్ని ఇక్కడ రేటు అంచనా కట్టడమే తక్కువ కట్టారనేటటువంటి అనుమానం నాకుంది. 2 ఈ కేటగిరీలు విభజించడంలో క్వాలిటీని తీసుకొచ్చి క్వాలిటీ తక్కువ ఉన్న దగ్గర సరుకు ఎక్కువగా పెట్టి కేవలం 4.8 టన్నులే అక్కడ చూపిస్తున్నారనేటువంటి అనుమానం ఉంది. లేదా దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగిలినటువంటిది ఏదైతే మీరు 9,000 టన్నులు నిల్వ ఉందని అంటున్నారో అందులో ఏ గ్రేడ్ ఎక్కువ ఉందా? దీని మీద నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలనుకుంటే నేను ఏదైతే దీని మీద ఎర్రచందనం వేలం మీద ఇవాళ నా అభ్యంతరాలు తెలియజేస్తున్నాను, నా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాను, దీన్ని క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మీ మీద ఒక బాధ్యత ఉంది. 2 మన సంపదను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోయిన కాడికి దొంగలు పోయారు, తస్కరించారు, ఉన్నదాన్న పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. ఆ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా దీని మీద మాత్రం దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి నిపుణులతోటి ఈ గ్రేడ్ 1 ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ని ఒకసారి మళ్ళీ కూడా ఎలా ముందే
పర్యవేక్షించాల్సినటువంటి దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పరిశీలించి అప్పుడే వేలం వేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆ రకంగా పట్టించుకోకుండా మీరు యథాతథంగా కానీ ఇది జరిపినట్టయితే ఖచ్చితంగా ఇందులో మీరు లోపాకారి ఒప్పందాలతోటి మీ స్వలాభాల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపడుతున్నారని భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు ఆయనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఏదో కొంక చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారణం చెప్పకుండా బయటికి వెళ్తే మీరు ఊరుకోరు కదా. ఇది ఆయనకున్నటువంటి అసంతృప్తిని 10 మందికి కట్టడం అన్నది కరెక్ట్ కాదు. అంత అసంతృప్తి ఉన్నప్పుడు ఆయనతోటే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అందరూ అసంతృప్తి ఉన్నవాళ్ళు. అయితే నాకు తెలిసిన మాత్రం ఇక్కడ ఎవరికి అసంతృప్తి ఉన్న వాళ్ళు మాత్రం లేదు. వాళ్ళ ఆశలు తీరక వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఏదో ఈ రాష్ట్రంలో అధికారం వచ్చేస్తుంది, వేసిన ఎగురులోనే గెంతితేనే మనకు అందుకోవచ్చు అనేటటువంటి స్వర్గాన్ని అందుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఏ రాజకీయ పార్టీలోనే అధికారం లేకపోతే ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రాజకీయ పార్టీ అన్నది అధికారం కోసం కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ప్రజలకు సేవ చేయడానికి అనేవాళ్ళు ఎక్కడైనా అధికారంలో ఉన్నా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నా ఉంటారు. ఇప్పుడు రోజు ఏ సమావేశాలు మేము నిర్ణయించట్లేదండి. ఎలక్షన్ వెరీ అయిపోయిన ఫస్ట్నే విస్తృత స్థాయి సమావేశాన్ని పెట్టాం. పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, వాడిన వాళ్ళు అందరితోటి కూడా సమీక్షా సమావేశాలు పెట్టాం. ప్రతి జిల్లాలోనే వెళ్ళి సమీక్షలు చేస్తున్నాం. నియోజకవర్గాల వారి మా నాయకుడు ప్రత్యక్షంగా పాల్గొంటున్నాడు. అసంతృప్తి అన్నది ఎక్కడైనా ఇచ్చేయచ్చు. ఇంకా అంతకంటే దారి కూడా కాదు. అంత దిగువ స్థాయికి వెళ్ళి సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా అసంతృప్తి ఉన్నవాళ్ళు బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడా పడంది ఇక్కడే పడ్డారంటే ఇందాక నేను అన్నదే కారణం, అంతకేం కాదు. ఒకటి ఇక్కడ ఒక్కసారి మీరు విజ్ఞులైనటువంటి మీరు అందరూ కూడా పరిశీలన చేయాల్సింది. ఇవాళ గర్వంగా మేము చెప్పుకోగలడానికి అధికార పార్టీలో ఒక మైనారిటీ సభ్యుడు కూడా గెలనటువంటి పరిస్థితి. మా దగ్గర ఎంతమంది దగ్గర ఒకసారి చూడండి. అలాగే దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి సోదరులు ఎంతమంది సోదరిమణులు వచ్చారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో హెచ్చు మొత్తంలో అట్టడుగు వర్గాలకు గౌరవించింది జగన్మోహన్ రెడ్డి. అట్టడుగు వర్గాలు గెలిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు. పార్టీ మీద ఏం ఆరోపణ చేయలేదేమా? పార్టీ మీద ఏమి ఆరోపణ చేయలేదు, పార్టీ నాయకుడి మీద ఆరోపణ చేయలేదు. కొద్దిమంది వ్యక్తుల మీద ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం అన్నది కొన్ని చర్యలు బహిర్గతంగానే ఉంటాయి, కొన్ని చర్యలు లోపాయికారిగానే జరిగేటటువంటిది. అది పార్టీ యొక్క విధానాన్ని బట్టి నడిచేటటువంటి పరిస్థితి. పార్టీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఇక్కడ మాత్రం గీత గారు మాత్రం చేసినటువంటి అభియోగాలు ఏ పార్టీ మీద చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకళ్ళిద్దరు వ్యక్తుల మీద చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఆ వ్యక్తులకి ఆవిడికి ఉన్నటువంటి సంబంధమే తప్పించి అది పార్టీకి మాత్రం అంటగట్టడం అన్నది కరెక్ట్ కాదు. జ్యోతుల నెహ్రూ సామంతరాజా కాదు సార్. మరి నేనున్నాను ఇందులో, అతి కీలకమైనటువంటి పాత్ర ఇవాళ రోల్ ప్లే చేస్తున్నాను. నేనైతే అనుకోవట్లే, సామాన్యుడికి చేరువుగానే ఉంటాం మేమంతానే. ఎవరు సామంతరాజులు కాదు. కొద్దిమంది ముఖ్యులు ఉన్నప్పుడే ఏ వ్యవస్థను కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందరూ పల్లకి ఎక్కితే సుఖం, పల్లకి మోసి వాళ్ళు ఎవరు ఉంటారు? దీనికంటే అంచెలంచెలుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికి ఎక్కడ ఏ రకంగా గౌరవించాలో, ఎవరికి ఏ రకమైనటువంటి విధానాల్లో నడిపించాలో అన్నదే ఏ రాజకీయ పార్టీ అయినా చేసుకోవాల్సినటువంటిది. ఆ రకంగానే మేము కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది.